చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు కేసరపల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూటమి నేతలు కార్యకర్తల కోలాహలంతో కేసరపల్లి సందడిగా మారింది. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు కూటమి నేతలు పెద్ద ఎత్తున కేసరపల్లికి చేరుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా అటు తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూటమి కార్యకర్తలు నేతలు కూడా కేసరపల్లికి చేరుకుండడంతో కేసరపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అంతా పెనుగొండ ఎమ్మెల్యే ఉన్నారు, ఆవిడతో మాట్లాడతామని చెప్పండి. మీ జిల్లాలో అత్యధికంగా మెజారిటీతో మీరు గెలిచారు, అలాగే చంద్రబాబు కూటమి నేతలు కూడా భారీ మెజారిటీతో గెలిచారు. ఈరోజు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఎందుకంటే అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలు కూడా 5 సంవత్సరాల నుంచి చూశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు అన్ని సెక్టార్స్ ని భూస్థాపితం చేశాడు. ఒక చిన్న పరిశ్రమ రాలేదు. రైతులు ఒక పక్క బాధపడుతున్నారు. మెగా డిఎస్ఏ అన్నాడు. ఒక్క డిఎస్ఏ కూడా వదలలేని చాతగాని ముఖ్యమంత్రి, రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ఏ పరిశ్రమ చూసినా ఈ పరిశ్రమ ఎవరు తెచ్చారు బాబు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరు తెచ్చారు బాబు అంటే చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి ఎవరు చేశారు, ఈ రోడ్లు ఎవరు వేశారు, ఈ లైట్లు ఎవరు చేశారు, గ్రామ అభివృద్ధి ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చేశారనే చెప్తున్నారు. ప్రజలు 5 సంవత్సరాల నుంచి చూశారు. ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు, ఆ ఫ్యాన్కు ఓటేసినందుకు, మళ్ళీ ఆ ఫ్యాన్కే ఓటేస్తే ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుకొని ప్రజలు బటన్ రెడ్డికి బటన్ నొక్కి బుద్ధి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆనందంగా ఉన్నారండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? లక్షల మంది వచ్చే అవకాశం ఉంది సార్. కానీ ఎయిర్పోర్టుకు దగ్గరనే ప్రాంతంలో ఆ పరిస్థితిలో ఈ ప్రాంతము సెలెక్ట్ చేశారు. లక్షలాది మందిగా తరలి వస్తున్నారు. మా నియోజకవర్గం నుంచి కూడా వేలాది మందిగా వస్తున్నారు. వద్దు అన్నా లేదు, మేము చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని చూడాలి, మా 5 ఏళ్ల కసి చంద్రబాబు నాయుడు అనే పదాన్ని వాళ్ళు వినాలి ప్రత్యక్ష ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతాన్నారు, తర్వాత ఇంకా 2-3 చెప్పారు. ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మేడం? ఆల్రెడీ ఈరోజు టీడీఎల్పీ మీటింగ్లో కూడా చెప్పారు సార్. 5 కోట్ల ప్రజలు మనం నమ్మి ఓటేశారు. వాళ్ళ బాధ్యత మీకు ఇంకా ఎక్కువైంది. ఈరోజు మనం తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి బాధ్యత పెరిగింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మాతో సహకరించడం, బీజేపీ సహకరించడం, అందరం కూటమే ఈరోజు అన్ని స్వీప్ చేశాము. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మా టీడీఎల్పీ మీటింగ్లో ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పడం, అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళాలి, మన కక్ష సాధింపుకు వెళ్ళకూడదు. జగన్మోహన్ రెడ్డి సైకో అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆ సైకో వద్దు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది. మరికొన్ని పరిశ్రమలు వస్తాయి, మరికొంతమందికి ఉపాధి కలుగుతుంది, రైతన్నులు బాగుంటారు, మహిళా సాధికారత, మగా డిఎస్ఎస్ తొలి సంతకం చేయబోతున్నారు. మరికొన్ని కియా లాంటి పరిశ్రమలు తేగలిగిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా కూడా మేము పనిచేయబోతున్నాం. మొత్తంగా అభివృద్ధి ధ్యేయంగా తమ పాలన సాగుతుందంటూ కూడా టీడీపీ నేతలైతే చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళగా చేసుకుని చంద్రబాబు పాలన సాగిస్తారు. ఆ దిశగానే తెలుగుదేశం ప్రభుత్వ పాలన సాగుతోంది. ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా తాము పాలన సాగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ గన్నవరం పరిసర ప్రాంతాల్లో కూటమి కార్యకర్తల సందడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ దాదాపు ఏదైతే ఈ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కొన్న పరిస్థితి. ఆటో స్టూడియో.